ప్రభుత్వ ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని జనాంగమా, ఈ సమయంలో ఏడేండ్ల శ్రమల కాలంలో యేసుక్రీస్తు సంఘము ఉండదు. యేసుక్రీస్తు సంఘము ఏడేండ్ల శ్రమల కాలంలో ఉండదు అని డిక్లేర్ చేస్తున్నాను, నిర్ధారణ చేస్తున్నాను, సవాల్ విసురుతున్నాను. ఉంటాదని వారు ఎవరైనా రావచ్చు. యేసుక్రీస్తు సంఘము ఏడేండ్ల శ్రమల కాలంలో ఉంటుంది అన్న విశ్రాంతి క్రిస్టియన్ ఏమంటున్నాడైనా, పేకలు తెగిపోతాయి, నరికెత్తారంటే నమ్మట్లేదు. ఎవరికోసం సిద్ధపడారట? ఏడేండ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి పెట్టబోయే శ్రమల కోసం సిద్ధపడారట. క్రీస్తు సమాజానికి ఈ ఏడేండ్ల శ్రమల కాలం అనే ఆ శ్రమలు క్రీస్తు సంఘానికి ఉందా లేదా? క్రీస్తు సంఘము ఆ ట్రయల్స్ గుండా, ఆ పీరియడ్ గుండా వెళ్తాదా వెళ్ళదా అనేది క్లారిటీ ఉండాలి. అబద్ధ క్రీస్తు వస్తాడు, తలలను నరికి చంపినప్పుడు కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అనేది అందరికీ తెలిస్తే, నెక్స్ట్ జాన్ విక్లిఫ్ చెప్పారు, మార్టిన్ లోథర్ చెప్పారు. వీళ్ళందరూ ఏం చెప్పారంటే, క్రీస్తు విరోధి అంతిమ అబద్ధ క్రీస్తు వస్తాడు, వాడిని మనం ఎదుర్కోవాలి, వాడితో శ్రమలు ఉంటాయని ఈ సంఘ పితరులందరూ చెప్పారు. అవునా కాదో, నిజమో కదా, వాళ్ళు చెప్పింది ఎంత అబద్ధమో నిరూపిస్తారు. ఇక్కడ విశ్రాంతి క్రిస్టియన్ గారు కావచ్చు, మిట్రిబులేషన్ రాప్చరిస్టులు కావచ్చు, వాళ్ళు చెప్పింది ఎంత తప్పో నిరూపిస్తారు ఇక్కడ ఈరోజు. ఓకేనా? ఓకే, రండి. అందులో నిరూపించిన భాగంలో విశ్రాంతి క్రిస్టియన్ గారికి ఇక 3 ప్రశ్నలు అడుగుతున్నాను. ఏంటి 3 ప్రశ్నలు? ఏడేండ్ల శ్రమల కాలంలో సంఘం ఉంటుంది, పేకలు నరికెత్తాడు అని అంటున్న విశ్రాంతి క్రిస్టియన్ గారు మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పాలి మీరు. ఏంటంటే, ప్రకటన గ్రంథములోనున్న 7 సంఘపు దూతలలో ప్రకటన గ్రంథం 2 నుండి 3 అధ్యాయాలు, లేకపోతే 1 అధ్యాయం చేసుకున్న పోని 2 నుండి 3 అధ్యాయాలు, 1 అధ్యాయంలో దానికి స్వతంత్రాలు ఉన్నాయి. 2 నుండి 3 అధ్యాయాలు ఉండేటటువంటి 7 సంఘపు దూతలలో ఏ ఒక్క దూత అయినా, ఏ ఒక్క సంఘపు దూత అయినా, ఏ ఒక్క సంఘమైనా 7 ముద్రల శ్రమలలో కానీ, 7 బోర్రల శ్రమలలో కానీ, 7 ఉగ్రత పాత్రల శ్రమలలో కానీ, ఎక్కడైనా 7 సంఘాల దూతల్లో ఏ ఒక్క సంఘపు దూత అయినా ఉండినట్లుగా బైబిల్లో వ్రాయబడిందా? బైబిల్ ఎక్కడ రాయబడలేదు. మరి ఏ సంఘపు దూతలు ఉండినట్లుగా రాయబడలేదు, సంఘం ఉండినట్లుగా రాయబడలేదు. మరి ఎలాగ 7 శ్రమల కాలంలో సంఘం ఉంటుందని మీరు చెప్తారు? కనీసం జ్ఞానం కూడా లేదా? 2-3 అధ్యాయాల వరకు ఉన్నాయి. అక్కడ నుంచి ఈ బోర్ల శ్రమలు, ముద్ర శ్రమలు, బోర్ల శ్రమలు, ఉగ్రత పాత్ర శ్రమల్లో ఎక్కడ కనబడవు, ఉనికూడదు, అంటే వ్రాయబడలేదు. కనుక 7 శ్రమల కాలంలో సంఘము, యేసుక్రీస్తు సంఘము ఉండదు అన్నది మా నిర్ధారణ. 2వ ప్రశ్న వేస్తున్నాను మీకు. ప్రకటన గ్రంథంలోనున్న 7 ముద్రల శ్రమల్లో కానీ, 7 బోరల శ్రమల్లో కానీ, 7 ఉగ్రత పాత్రల శ్రమల్లో కానీ ఎక్కడైనా ఆమె సంతానమంతయు ఉండినట్లు వ్రాయబడిందా బైబిల్లో? ఆమె సంతానమంతయు ఉండినట్లుగా 7 ముద్రల శ్రమల్లో కానీ, 7 బోర్ల శ్రమల్లో కానీ, 7 ఉగ్రత పాత్రల శ్రమల్లో కానీ ఎక్కడైనా ఆమె సంతానం అంతా ఉండినట్లు రాయబడి ఉందా? లేక ఆమె సంతానంలో శేషించిన వారితో ఘటసర్పం యుద్ధం ఆడినట్లు రాయబడి ఉందా? శేషించిన వారితో ఆమె సంతానములో, సంతానం అంతటితో కాదు, ఆమెతో కూడా కాదు, ఆమె దాచబడుతుంది. ఆమె సంతానం అంటే ఆమె సంతానం అంతట్లో శేషించిన సంతానము అంటే మిగిలిన సంతానం. ఎవరు మిగిలారట? ఎప్పుడు మిగిలారట అంటే రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 25 నుండి 27 వచనాల్లో ప్రకారంగా పరలోకంలోని ప్రవేశం తర్వాత విడువబడిన యూదులు రక్షింపబడతారు. అన్యజనుల ప్రవేశము సంపూర్ణమైనప్పుడు ఈ భూమి మీద విడువబడిన యూదులు రక్షించబడతారు. అంటే క్రీస్తుని అంగీకరిస్తారు. ఆ క్రీస్తుని అంగీకరించిన వారు విశ్వాసం వలన ఆమె సంతానములో శేషించిన సంతానం. మరి సంతానం అంతా ఏమైందట? దేవుని ఎదుకు కొనుకోబడింది ఆ సంతానం అంతా కూడా. అదే కాబట్టి ఆ శేషించిన సంతానముతో ఘటసర్ప యుద్ధమాడినట్లుగా ఉంది. కానీ ఇక 7 ముద్రల శ్రమల్లో కానీ, 7 బోర్ల శ్రమల్లో కానీ, 7 ఉగ్రతా పాత్రల శ్రమలలో కానీ ఆమె సంతానమంతా ఉండినట్లుగా ఎక్కడైనా వ్రాయబడి ఉందా? ఎక్కడ వ్రాయబడి లేదు. మరి ఎక్కడ ఆమె సంతానమంతా ఉండినట్లు రాయబడకపోతే, ఆమె సంతానంలో శేషించిన వారు అంటే ఆమె సంతానము అన్య క్రైస్తవులు ప్రవేశం సంపూర్ణమైనప్పుడు భూమి మీద విడవబడిన యూదుల్లో రక్షణ ఆరంభమై విశ్వాసులైన ఆ శేషించిన సంతానంతో
గట్సర్పు యుద్ధం ఆడినట్లుంది కానీ ఆమె సంతానం అంతటితో కానీ ఆమెతో కానీ యుద్ధం ఆడినట్లు లేదు. కొంతకాలం ఆమె దాచబడ్డాది. అటు తర్వాత ఆమె కూడా శ్రమను భరించిన పరిస్థితి కనబడుతున్నాయి. కనుక ఇప్పుడు ఏం కనబడుతుందట రెండోదిగా అంటే ఆమె సంతానం అంత్యం ఉండినట్లుగా లేదు. ఆమె సంతానం అంత్యం ఉండినట్లుగా లేదు. చూడండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే ఏముంటుందట, ఆ శిశువు దేవుని ఎద్దుకును ఆయన సింహాసనం ఎద్దుకును కొనుకోబడగా ఆమె అరణ్యములో దాచబడింది. అంటే శిశువు అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిరస్సు, ఆయన శరీరం అంటే సంఘం. ఆయన శిశువు తండ్రి యొక్క మహోన్నతుని యొక్క శిశువు దేవుని ఎదుగును ఆయన సింహాసనం కొనుకోబడిన తరువాతనే ఈ భూమి మీద హోరహోరీగా ప్రయత్నాలు జరుగుతున్నాయి, గట్సర్పం యొక్క ప్రయత్నాలు. కానీ ఆమె సంతానంతో శేషించిన వారితో యుద్ధం ఆడినట్లుగా అక్కడ ఉంది, కానీ సంతానం అంతటితో యుద్ధం ఆడినట్లుగా లేదు. ఇది ఎన్నోదట రెండోది. మొదటిది ఏంటట, 7 సంఘపు దూతల్లో కానీ 7 సంఘములు కానీ ఎవరైనా ఈ 3 రకాల కేటగిరీ ఆ యొక్క ముద్రలు బోరలు ఆ యొక్క ఉగ్రత పాత్రలలో ఉన్నారా అని చూసాం. రెండోది ఆమె సంతానం అంతయు కూడా ఈ 3 శ్రమల్లో ఉన్నదా అని చూసాం. రాయబడిందా ఉన్నట్లుగా అంటే ఎక్కడ రాయబడి లేదు. పరిశుద్ధులైన వాదన ప్రక్కన పెట్టండి, దానికి కూడా వస్తున్నాను 3వ పాయింట్గా. తర్వాత విశ్వాసం వల్లైన స్త్రీ సంతానం అంతయు రోమిలి రాసిన పత్రిక 11:25-27 ప్రకారంగా పరలోకములోనికి ప్రవేశించిన తరువాత విడువబడి రక్షింపబడిన యూదులు ఆమె సంతానములో శేషించిన సంతానముతోను సంతానం అనబడతారు. ఆ శేషించిన సంతానంతోను మరియు పరిశుద్ధ జనాంగంతోను ఆ మిగిలిన యూదులతో గట్సర్పము యుద్ధం చేస్తాడని బైబిల్లో అక్షరాలుగా రాయబడి ఉంది. ఇది రెండవది. మూడవది నేను మిమ్మల్ని అడుగుతాను. మూడవది ఏంటి? మూడవది అంటే ప్రియమైన దేవుని జనాంగమా, వాస్తవంగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 23-24 వచనాల ప్రకారంగా 70 వారము అంటే ప్రపంచపు ఆయుష్ అయిన చివరి 7 సంవత్సరాలు అన్నట్లుగా అని చెప్పొచ్చు. కానీ ఇంకా ఆయుష్ పంచబడిన ఆయుష్ అనేది ఎవరికి తెలియదు. ఆ మర్మం యేసుక్రీస్తు ప్రభువారు సంఘంతో పాటుగా రెండో రాకడ వచ్చిన తర్వాత 7 నెలల పాటు 7 నెలల 7 రోజుల పాటు ఈ భూమి మీద ఉంటాం మనం అందరం కలిసి. అది వేరే మర్మం. విశ్రాంతి క్రిస్టియన్ గారిని, అయ్యా ఈ 70 వారము ఎవరికి నియమించబడినది? పరిశుద్ధులైన పరిశుద్ధ పట్టణ నివాసులకు నియమించబడినది. పరిశుద్ధులైన యూదులకు నియమించబడింది ఈ 70 వారము. అంతేగాని అక్కడ విశ్వాసులకు కానీ లేకపోతే పరిశుద్ధులు అనబడిన పరిశుద్ధులు ఉండుటకు పిలవబడిన వారికి ఏర్పరచబడింది ఈ 70 వారం అని రాయబడిందా? లేదు. ఈ 70 వారం ఎవరికంటే కేవలం అంటే యూదులకు, యూదా మతమును ఆచరించే వారికి, ఇజ్రాయేలీలు అనబడిన వారికి, వారిలో ఆమె సంతానంలో వారిలో నుండి యేసుక్రీస్తు నమ్ముకుని ఆ యొక్క శేషించిన సంతానంకి మాత్రమే అది ఆ 70 వారం నిర్ణయించబడింది. కానీ అక్కడ క్రైస్తవులకి అని లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులు మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా చూశాడట. పరిశుద్ధులుగా నిర్దోషులుగా చూసేటట్టు యేసు ప్రభువారు అని అక్కడ రాయబడింది. మరి అక్కడ జగత్పునాది వేయబడక మునిపే చూసిన యేసు ప్రభువారులో మనల్ని చూస్తే మనము ఇక్కడ ఈ వాక్యం రాయబడినప్పుడు ఈ దానియేలు గ్రంథంలో 24, 23, 24 వచనాలు రాయబడినప్పుడు మనల్ని కూడా జడ్జ్ చేయొచ్చు కదా. క్రైస్తవులకు కూడా విశ్వాసులకు కూడా ఈ 70 వారం అని రాయొచ్చు కదా. కానీ అంత మాత్రం కూడా విశ్వాసులకి కాదు, కేవలము యెరూషలేము నివాసులకు అనబడిన యూదులకు లేక ఇజ్రాయేలీయులకు మాత్రమే, లేకపోతే యూదుల్లో నుండి ఇజ్రాయేల్ నుండి విశ్వాసులుగా వచ్చిన వారికి మాత్రమే, ఆ యొక్క శేషించిన సంతానానికి మాత్రమే ఆ యొక్క 70 వారం అనేది ఏర్పాటు చేయబడినది. కానీ అన్యజనుల నుంచి వచ్చిన క్రైస్తవుడికి అని మాత్రం అక్కడ లేదు. అందుకే అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగినప్పుడు అన్నమాట ఆ యొక్క రోమాపత్రిక 11వ అధ్యాయం 25, 26, 27 వచనాలు కనబడితే, అక్కడ యెషయా గ్రంథంలో చూస్తే 50వ అధ్యాయంలో చూస్తే ఏం కనబడుతుంది? అక్కడ అన్యజనులు నా పరిశుద్ధ పర్వతంలోకి తోడుకుని వచ్చేద్దరు అని మాట ఉంటుంది. అంటే అన్యజనులు మొదట పరలోకంకి వెళ్తారు, యూదులకి అవకాశం లేదు. ఇదొక వేదాంతం, ఈ తర్వాత మాట్లాడదాం. కనుక ఇప్పుడు విశ్రాంతి క్రిస్టియన్ గారు మరి 70 వారము ఎవరి కొరకు నిర్ణయించబడిందో అక్షరాలు వ్రాయబడింది. ఆ అక్షరాలలో క్రైస్తవులకి, విశ్వాసులకు లేకపోతే పరిశుద్ధులకు ఉండుటకు పిలువబడిన వారికి రాయబడింది అని రాయబడిందని మీరు నిర్ధారణ చేయగలరా, నిరూపించగలరా? ఆ వచనాల్లో, ఆ 2 వచనాల్లో లేనప్పుడు
మరి మీరెందుకండి శ్రమలు సంఘము 7 శ్రమల కాలం ఉంటుంది, క్రీస్తు విరోధి తల నరికెత్తాడు, సిద్ధపడాలి, దానికోసం సిద్ధపడాలి విశ్వాసులు సంఘము అని. ఎందుకంటే నిరూపించలేవు, సంఘం ఉంటుందని నిరూపించలేవు. నీ బోధతోనే నిన్ను ఇప్పుడు చూపిస్తాను చూడు, నీ చేతి తీసుకుని నీ కొను పొడిచినట్లుగానే నీ బోధలో నుంచే నీ చూపిస్తాను సంఘం శ్రమలో ఉండదని నిరూపిస్తాను ఇప్పుడే. ఆ వగనం రాజు వెనుకకి వచ్చాడు. రాజు మరలా వెనుకకి వచ్చాడంటే పవర్తోనే వస్తాడు తప్ప నామకార్థతతో రాడు. విశాఖపట్నంలో రాజు అడుగు పెట్టాడంటే మొదటి రాజు కంటే 10 ఎక్కువైన రాజు ఇక్కడ అడుగు పెట్టాడు. కాబట్టి ప్రకటన గ్రంథం విషయంలో తప్పుల్ని ఖండిస్తాడు. మీరు చెప్పింది తప్పని నీ నోటితోనే చెప్పిస్తాడు. చూడండి ఇక్కడ నీ బోధతోనే చెప్పిస్తాను నేను. ఓకేనా? సరే, 4వది ఏంటట అంటే మొదటి అర్ధవారంలో క్రీస్తు విరోధి పరిపాలన కానీ. 4వ ప్రశ్న ఎవరికి? విశ్రాంతి క్రిస్టియన్ గారికి. 4వ ప్రశ్న, మొదటి అర్ధవారంలో క్రీస్తు విరోధి పాలన కానీ వాడికి అధికారము కానీ ఉందని బైబిల్లో ఎక్కడైనా వ్రాయబడిందా? ఏంటండి? మొదటి అర్ధవారంలో క్రీస్తు విరోధి పాలన అని కానీ లేకపోతే క్రీస్తు విరోధి అధికారం అని కానీ ఎక్కడైనా బైబిల్లో వ్రాయబడి ఉందా? విశ్రాంతి క్రిస్టియన్ ఎక్కడుందో? ఎక్కడా లేదు. చూపిస్తాను, ఉందో లేదో కూడా చూపిస్తాను నేను. అంటే బైబిల్లో ఎక్కడా వ్రాయబడి లేదు. మరి వాడి అధికారం లేనప్పుడు, వాడి పరిపాలన లేనప్పుడు మొదటి అర్ధవారంలో సంఘము ఎక్కడ క్రీస్తు విరోధి శ్రమలకు గురవుతుందండి? విశ్రాంతి క్రిస్టియన్ గారు, మొదటి అర్ధవారం వాడి అధికారం లేనప్పుడు, వాడి పరిపాలన లేనప్పుడు సంఘము ఎక్కడ క్రీస్తు విరోధి చేత హింసించబడుతుంది? పోనీ నీ సిద్ధాంతం ప్రకారమే వస్తాను. పోనీ నీ సిద్ధాంతం ప్రకారమే, మీ సిద్ధాంతం ప్రకారం ఏమొస్తానట? మీరేమంటారు అంటే 7 శ్రమల కాలం మధ్యలో సంఘం ఎత్తబడుతుంది కనుక 7 శ్రమల కాలంలో సంఘం ఉంటుంది అంటారు. కానీ అక్కడ అర్ధవారమే చూపిస్తారు. చెప్పడానికి మాత్రం 7 శ్రమల కాలంలో సంఘం ఉంటుందని అబద్ధపడతారు. ఒకటోదిగా అర్ధవారం చూపిస్తారు. పోనీ అర్ధవారంలో కూడా సంఘం హింసించబడుతుందో లేదో మీ బోధతోనే మీకు బుద్ధి చెప్పిస్తాను రండి. పోనీ నీ మాట ప్రకారంగా మొదటి అర్ధవారము ముగిసినప్పుడు 7వ దూత బోర ఊదినప్పుడు సంఘం ఎత్తబడితే 2వ అర్ధవారపు క్రీస్తు విరోధి శ్రమలలో సంఘం ఎలా ఉంటుంది? సంఘం ఉంటుందా? మీరేమంటున్నారంటే మొదటి అర్ధవారమేనండి అంటారు. మొదటి అర్ధవారం ఎలాగవుతుంది? మీరే అన్నారు నిన్న. ప్రకటన గ్రంథం 12:6 ఆ వీడియోలో చూసి విన్నాను నేను. మీరే అన్నారు ఇంకా 1240 దినములు మరొక 1240 దినములు అంటే మరొక అర్ధవారం అని మీ నోటితో అన్నారు ఆ వీడియోలో. ఓకేనా? ఓకే, అయితే చూద్దాం. ఇప్పుడు ఇక క్రీస్తు విరోధి పరిపాలన మొదటి అర్ధవారమా 2వ అర్ధవారమా? మొదటి అర్ధవారం అయితే మీ బోధ ప్రకారంగా మొదటి అర్ధవారము మధ్యలో సంఘం ఎత్తబడుతుందని మీ బోధ ప్రకారంగా మొదటి అర్ధవారం క్రీస్తు విరోధి పరిపాలన అధికారం ఉంది అని నిరూపిస్తేనే సంఘము శ్రమల్లో ఉంటుంది. కానీ క్రీస్తు విరోధి పరిపాలన 2వ అర్ధవారంలో ఉంటుంది అని నిరూపిస్తే సంఘము శ్రమల్లో ఉండదు. మీ బోధ ప్రకారంగా, నా బోధ కాదు, మీ బోధ ప్రకారంగా. ఓకేనా? రండి చూద్దాం. ప్రియమిటి వలన రండి, మీరందరూ కూడా క్రీస్తు విరోధి పరిపాలనా కాలము ఎప్పుడు అన్నది మనం నిర్ధారించాలి. 7 సంవత్సరాల పాట లేకపోతే 7 సంవత్సరాల్లో సగభాగమైన 3.5 సంవత్సరాల పాట అనేది మనం చూద్దాం. రండి, ఇక్కడ రాయబడింది ఏంటంటే 2 విషయాలు నేను రాస్తున్నాను. ఏం రాశానంటే మొదటిది 42 నెలలు మాత్రమే వాడికి అధికారము పరిపాలనా కాలము ఇవ్వబడింది. దేనికంటే దానికి 42 వారములు మాత్రమే. 42 వారం అంటే అర్ధవారం అని విశ్రాంతి క్రిస్టియన్ గారు కూడా ఆయన వీడియోలో ఒప్పుకున్నారు. అర్ధవారం అని నెలకి 30 దినములు అనేది బైబిల్ క్యాలెండర్. అది ఆది కాండంలో ఉందో బైబిల్ క్యాలెండర్. ఆది కాండంలో బైబిల్ క్యాలెండర్ ఉంది. ఆ బైబిల్ క్యాలెండర్ ఒక బోధ. ఆ బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా ప్రకృతిలో ఉంచిన దేవుడు ఇచ్చిన అయితే అమావాస్య నుంచి పున్నము నుంచి అమావాస్య 15 రోజులు కలిపి 30 దినములు అది అసలైన నెల. కానీ జ్ఞానహీనులు బుద్ధిహీనులు ఏం చేస్తున్నారట? జ్ఞానం అనుకొని జత చేస్తున్నారు. అది ప్రక్కన పెడదాం, అది వేరే మాట. అయితే ఇక్కడ చూస్తే 42 నెలలు మాత్రమే క్రీస్తు విరోధి అధికారము వాడి పరిపాలన కాలము. ఆ 42 నెలలు 2వ నెల మొదటి అర్ధవారమో చూద్దాం. అది కూడా ముందు 7 సంవత్సరాలు అన్నారే, 7 ఏళ్ళు క్రీస్తు విరోధితో హింసలు పొందుతాం అన్నారే. 7 ఏళ్ళు కాదు,
42 నెలలు మాత్రమే, అంటే 3.5 సంవత్సరాలు. రండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టము, అది అన్యజనులకు ఇవ్వబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును త్రొక్కి కాలుతో త్రొక్కుదురు అని మాట ఉంది. పరిశుద్ధ పట్టణమును కాలుతో త్రొక్కుదురు అని మాట వ్రాయబడి ఉంది. అంటే ఇది ఎవరికట అంటే రష్యా ప్రజలు, అన్యజనులు ఏం చేస్తారు? యెరూషలేమును తొక్కుతారు, వారికి నియమించబడింది ఇది. కానీ ఇక్కడ దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథంలో రెండిట్లో కూడా ఉంది ఒకటే మాట. ఏంటంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పాటాయను. లేక 42 నెలలు ఉండుటకు దానికి అధికారం ఇవ్వబడెను. ఎన్ని నెలలు? 42 నెలలు. 42 నెలలు అంటే 1260 దినములు. 1260 దినములు అంటే 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు మాత్రమే దానికి అధికారం. అది ఉండుటకు, దాని కార్యములు జరుపుటకు, అది దేవదోషులు మాట్లాడుటకు దానికి అధికారము, బలము అంత కూడా ఉంటుంది. ఆ 42 నెలలు మాత్రం అంటే 1260 దినములు అంటే ఆ యొక్క 360 దినములు అంటే 360 దినముల లెక్క 3.5 సంవత్సరాలు. ఓకేనా? ఆ తర్వాత చూస్తే ఇక్కడ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో 42 నెలలు మాత్రమే అంటే అర్ధవారము, అంటే అర్ధవారం 3.5 సంవత్సరాలు మాత్రమే లెక్కించింది. ఇక్కడ చూస్తే దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనంలో ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును, అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు అని ఉంది. విశ్రాంతి క్రిస్టియన్ నువ్వే ఒప్పుకున్నావు. ఏంటి ఒప్పుకున్నావు? కాలములు అర్ధకాలం అంటే సంవత్సరములు 2 సంవత్సరాలు ప్లస్ అర సంవత్సరము అంటే 3.5 సంవత్సరాలు ఒప్పుకున్నావు. కనుక 3.5 సంవత్సరాలు మాత్రమే ఏముందట? ఏంటట? వారిని వశమున ఉంచబడతారట. అంటే క్రీస్తు విరోధి చేత హింసించబడతారు అన్నమాట. ఏది? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో ఏముందట అంటే ఈ రెండింటిలో కూడా కనబడుతుంది ఏంటి? ఇది ప్లస్ 11వ అధ్యాయం 2వ వచనం, మూడింట్లో ఏం కనబడుతుందట? 42 నెలలు మాత్రమే వాడికి అధికారం ఉంది. అంటే ఒక అర్ధవారము మాత్రమే. దాని ముగింపు కూడా ఉందని తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఉంది. దాని ముగింపు వాడికి ఉండే అధికారం మీకు ముగింపు కొనసాగదు. ఆ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత 70 దినములు అయిపోయిన తర్వాత అది ముగించబడుతుందని తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలోను, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20 నుంచి 21 వచనంలో కూడా వ్రాయబడి ఉంది. అది చదివితే టైం ఎక్కువైపోతుంది, చదవట్లేదు. రెండోది ఏంటట అంటే మొదటిది ఏంటట 42 నెలలు మాత్రమే దానికి అధికారము, పరిపాలన చేసే అధికారము ఇవ్వబడింది అని మొదటి చూసాం. ఇప్పుడు రెండోది చూద్దాం. అది నిరూపించాడు 42 నెలలు అంటే అర్ధవారము 3.5 సంవత్సరాలని. తర్వాత చూస్తే రెండోది దాని అధికారము అమలు ఎప్పటి నుండి అని మనం ఆలోచన చేయాలి. దాని అధికారం యొక్క అమలు, దాని అధికారాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తుంది అంటే 3వ అయ్యో బోర ఊదుబడినప్పటి నుండి, అంటే 7వ దూత బోర ఊదిబడినప్పటి నుండి స్టార్ట్ అవుతాయి. మొదటిది 3వ అయ్యో. మొదటి అయ్యో 5వ బోర సూచన, 2వ అయ్యో 6వ బోర సూచన, 3వ అయ్యో 7వ బోర సూచన. 7వ బోర అనగా 3వ శ్రమ సూచనకు ఊదే, 3వ అయ్యో లేకపోతే 3వ శ్రమ సూచనకు ఊదే ఆ 7వ బోర ఊదబడినప్పటి నుండి వీడి అధికార కాలం స్టార్ట్ అవుతుంది. ఎలాగా అంటే ఎప్పుడు ఎత్తపడుతుంది సంఘం అని అనుకుంటారు వీళ్ళు ఇంటర్నేషనల్ ర్యాప్చరిస్టులు, విశ్రాంతి క్రిస్టియన్ గారు. అంటే 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో నుండి, అంటే మధ్యలో అంటే మొదటి అర్ధవారం కాకుండా 2వ అర్ధవారంలో స్టార్ట్ అవుతుంది వాడి అధికారం అని, సంఘం ఎత్తపడుతుందని. కానీ ఇప్పుడు వాడి అధికారం ఎప్పుడు ఇచ్చని అనడానికి చెప్పాను నేను, అప్పుడు ఇచ్చా అని చెప్పడానికి నాకుండే ఆధారాలు ఏంటంటే 2 ఆధారాలు ఉన్నాయి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చును, నాశనం చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనము
ముగించే వరకు ఎలాగూ జరుగును అని వ్రాయబడ్డది. ఏంటట, అర్ధవారములకు బలిని నైవేద్యం నిలిపేస్తాడట. వాడు ఒక వారం వరకు కూడా అనేకులకు నిబంధనను స్థిరపరచుకుంటాడట. నిబంధన వడబడి పట్టడానికి బాణం పట్టుకుని తెల్లటి గొర్రె మీద శాంతి శాంతి అని దాని మీద వెళ్తాడు. కానీ ఎవరు ఒప్పుకోరు. కాకపోతే శివుల వారు ఉంది, రెండవ ముద్ర. ఆ శివుల వారు ప్రభావం కొన్ని సంవత్సరాలు ఉంటుంది. ఆ శివుల వారి ప్రభావం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా వాడికి సాగిలు పడతాయి. అప్పటికే 3.5 సంవత్సరాలు అయిపోతుంది. 3.5 సంవత్సరాలు అయిన తర్వాత వాడికి అధికారం వస్తుంది. ఆ అధికారం వచ్చేసరికి ఎప్పటికీ శ్రమను సూచించే 7వ బోర ఓదబడినప్పటికీ వాడికి అధికారం వస్తుంది. కనుకనే వాడు ఏం చేస్తాడట, అర్ధవారములకు బలిని నైవేద్యమును నిలిపివేయినది మొదలుకొని, నిలిపివేయినది అంటే నిలిపివేస్తాడు అర్ధవారంలో, అంటే వాడికి అధికారం వస్తుంది. తర్వాత ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో 3 నుంచి 5వ వచనంలో ఏంటట అంటే, వారు ప్రవచించు దినములు ముగించినప్పుడు అని మాట ఉంటుంది అక్కడ. ఆ మాట ఇక్కడ రాశానో లేదో చూస్తాను, ఒక నిమిషం. ఇక్కడ రాయలేదు. సరే, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము ముగించేస్తున్నాను, చివరికి వచ్చాను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం ఏముంది అంటే, 6వ వచనంలో, తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశం మూయటకు వారికి అధికారము కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగులతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. ఎవరు వీరు? ఇద్దరు హతసాక్షులు. అయితే వారు సాక్ష్యము చెప్పడం ముగించగానే, అంటే వీరి సాక్ష్యం ఎన్ని సంవత్సరాలట? ఎన్ని సంవత్సరాలు అంటే 1260 దినములని 1-2 వచనాలు చూసుకోండి. 1260 దినములు అంటే 42 వారములు. 42 వారములు వారు సాక్ష్యం చెప్పడం ముగించగానే, ఇద్దరు హతసాక్షులు ముగించగానే, అగాధము నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపుతుందంట. అంటే రెండవ క్రియ. మొదటి క్రియ ఏంటట, అర్ధవారములకు బలిని నైవేద్యం నిలిపేస్తాట. రెండవ క్రియ ఏంటంటే, ఇద్దరు హతసాక్షులను వారు ప్రవచించడం ముగించగానే, అంటే వారి దినములు, మొదటి అర్ధవారం 1260 దినములు ముగిసినప్పుడు వీడికి అధికారం ఇవ్వబడుతుంది కనుక వీడు వచ్చి వారిని జయించి వారిని చంపుతాడు. రెండవ క్రియ ఇది. తర్వాత చూస్తే మూడవది చూస్తే ప్రిమిట్ వలరా మూడవ క్రియ చూద్దాం రండి. మూడవ క్రియ దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. అనుదిన బలి నిలిపివేయబడిన కాలము మొదలుకొని నాశనం కలుగు చేయు హేమైన దానిని నిలబెట్టే వరకు 1260 దినములగును అని మాట ఉంది. అంటే హేమైనది నిలబెడితే తన ప్రతిభను ఎప్పుడు నిలబెడతారట? 7 ఏళ్లలో నిలబెట్టాడు. 7 దినములు అయిన తర్వాత నిలబెడతాడు. ప్రపంచ దేవాలయాలు అదొక వేరే ఆ యొక్క కథ, జరిగిన సంఘటన కథ కాదు, జరగవలసిన సంఘటన కనుక ప్రీమేట్ వల్ల దాని గురించి వేరే ఆలోచించేద్దాం. ఇక్కడ ఏంటంటే అనుదిన బలిని నిలిపివేయబడింది మొదలుకొని అని రెండవ ఆధారంగా ఆ యొక్క దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడు. మొదటిగా ఆధారం ఏంటంటే అంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. తర్వాత చూస్తే అక్కడ మీరు ఒక విషయం గుర్తించాలి. ఏంటి? 9వ అధ్యాయం 28వ వచనంలో యుద్ధ కాలాంతము అనేది మీరు గమనించాలి. యుద్ధ కాలాంతమున జరగవలసిందట. ఇదంతా కూడా యుద్ధ కాలాంతం అంటే అర్థం ఏంటంట, ఈ 42 వారములు ఎప్పుడు రెండవ అర్ధవారం సంబంధించినవి. మొదటి అర్ధవారం అంతా వాడికి అధికారం లేదు కనుకనే వాడు బలిని నైవేద్యం నిలిపివేయలేదు, అమావాస్య వాటి నియమముల్ని ఆపలేదు వాడు. ఒకటోదిగా. రెండోదిగా వాడికి అధికారం లేదు కనుకనే ఇద్దరు హతసాక్షుల్ని చంపలేకపోయాడు. రెండోదిగా కనుక ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటి, ఇదంతా కూడా కాలాంతమందు అన్నమాట. అక్కడ యుద్ధ కాలాంతమందు అన్నమాట దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 28లో రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటట, ఈ 42 వారములు వీడికుంటే అధికారము, వీడికుంటే పరిపాలన కాలము ఎప్పుడట? కాలాంతమందు అంటే రెండవ అర్ధవారము మాత్రమే వాడికి అధికారం సరిపే ఇది ఉంది. రెండోది ఏంటంటే అనుదిన బలిని నిలిపివేయబడిన కాలం మొదలుకొని, అంటే 12వ అధ్యాయం 11వ వచనంలో అనుదిన బలిని నిలిపేది మొదలుకొని, అంటే అర్ధవారంలోకి బలిని నైవేద్యం నిలిపేస్తాడు, అనుదిన బలిని నిలిపేస్తాడు, అమావాస్యలు ఆపేస్తాడు. తర్వాత
కనుక ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుందట, వీడి ఇక్కడ మొదటి ఏంటట, వాడికి నియమింపబడిన కాలం 7 సంవత్సరాల 42 నెలల, అంటే 42 నెలల్లో అర్ధవారమే. అది కూడా ఎప్పుడట, అర్ధవారంకు వాడి అధికారం, అంటే వాడి అధికారం అమలు కనబడుతుంది మనకి. వాడి అధికారం అమలు అర్ధవారం నుండి కనబడుతుంది. అంటే వాడి అధికారం అమలు అర్ధవారం నుంచి, అంటే బలి నైవేద్యం నిలిపేశాడు, ఇద్దరు సాక్షులు చెప్పేశాడు, అమావాస్య పండుగలను నివారణ చేయకూడుకున్నాడు, నివారణ చేశాడు. కాబట్టి ఇదేంటట, 2వ అర్ధవారము. ఇప్పుడు ఇక విశ్రాంతి క్రిస్టియన్ గారు వీళ్ళ బోధ ఏంటట అంటే, 7 శ్రమల కాలం మధ్యలో సంఘము ఎత్తబడుతుంది 7వ దూత బోర ఊదినప్పుడు. అంటే 7వ దూత బోర ఎప్పుడు ఊదుతుంది? మొదటి అర్ధవారం చివరిలో ఊదుతుంది. మరి అట్లాంటప్పుడు ఈ క్రీస్తు విరోధి గాడికి ఉండే కాలం ఎప్పుడు? 2వ అర్ధవారంలో అధికారం వస్తుంది వీడికి. మరి ఇప్పుడు చెప్పండి విశ్రాంతి క్రిస్టియన్ గారు, సగం శ్రమలో ఉంటారా? మీ బోధ ప్రకారం వచ్చాను నేను, నా బోధ ప్రకారం కూడా ఇక్కడ రాలేదు, అది వస్తే నువ్వు తట్టుకోలేవు. మీ బోధ ప్రకారం వచ్చాను. ఏంటి? 7 శ్రమల కాలం మధ్యలో 7వ బోర ఊదబడినప్పుడు సంఘం ఎత్తబడితే సంఘము ఉదించబడుతుంది. క్రీస్తు విరోధితే క్రీస్తు విరోధితోనా? క్రీస్తు విరోధికి ఇవ్వబడిన కాలం ఎంత అని చెప్పాను ఇక్కడ వివరంగా, 42 నెలలే, అర్ధవారమే. అది కూడా 2వ అర్ధవారం అని నిరూపించాను. నిరూపించారు. మరి మొదటి అర్ధవారం వాడికి అధికారం లేనప్పుడు విశ్వాసునిక వెంట్రుక కూడా వాడు ముట్టలేడు. తెలుసా? ఈ హతసాక్షులు ఎవరండి అని అంటారేమో, ఇప్పటికీ కూడా హతసాక్షులు అవుతున్నారు. ప్రపంచ దేశాల్లో హతసాక్షులు బోల్డ్ మంది ఉన్నారు, శ్రమలు అనుభవిస్తున్న వారు ఉన్నారు ఇప్పటికీ కూడా. అంతేగాని ఇక 7 శ్రమల కాలంలో ఉండే హతసాక్షులు అనుకోకు నువ్వు. ఓకే, తర్వాత చూస్తే ప్రిమేట్ వాళ్ళ ఇంకా చివరి విషయం చెప్పి ముగించేస్తాను. అయితే అది ఎప్పుడు బయలుపరచబడుతుంది అంటే, అది అంటే ఆ మృగము లేకపోతే క్రీస్తు విరోధి లేకపోతే సాతాను ఎప్పుడు బయలుపరచబడతాడంటే వాడు అంటే 2 రకాలుగా ఉంది. మొదటిది ఏంటట అంటే ప్రిమేట్ వల్ల, అది కూడా టైం వేరే బోధ. అది ఏంటట అంటే, మొదటిగా ప్రపంచపు 7వ నియంత, రెండోదిగా ప్రపంచపు 8వ నియంత. 7వ నియంతగా మొదట బయలుపరచబడతాడు. ఎప్పుడు? ధర్మ విరోధ సంబంధమైన క్రియ ఇప్పటికే క్రియ చేస్తున్నది, కానీ ఇదివరకు అడ్డగించేవాడు మన మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడతాడు. ఎవడీడు? 7వ నియంత, అంటే క్రీస్తు విరోధి, క్రూర మృగం, చిన్న కొమ్ము. వీడు బయలుపరచబడతాడు. వీడు ఎవడట? 7వ నియంత, ప్రపంచపు 7వ నియంత. ప్రపంచము మనుషులు పుట్టినది మొదలుకొని ప్రపంచాన్ని పరిపాలించే నియంతలో 7వ నియంతగా వీడు వెళ్ళటానికి వస్తాడు. వచ్చిన ప్రపంచం అంతటితో ఒడబడి చేసుకుంటాడు. కానీ వీడు చంపబడతాడు. చంపబడినప్పుడు మరలా ఘటసర్పం వాడికి ప్రాణం ఇస్తుంది. అది మృగం కనుక, అది దూత కనుక దానికి ఘటసర్పం ప్రాణం ఇస్తుంది. అప్పుడు మరలా ఇది 8వ నియంతగా రూపాంతరించుతుంది. అయితే ఇది ఎప్పుడు వస్తుందట అంటే, ఎప్పుడైతే ధర్మ విరోధ సంబంధించిన అడిగించిన పరిశుద్ధాత్ముడు తీసివేయబడతాడో, పరిశుద్ధాత్మ యొక్క ఉనికి భూమి నుంచి తీసివేయబడి సంఘంతో పాటు తీసుకుని పోతాడు యేసు ప్రభు దగ్గరికి పరిశుద్ధాత్ముడు సంఘాన్ని. అప్పుడు వాడు బయలుపరచబడు. అంటే అర్థం ఏంటంటే, సంఘం ఎత్తబడినప్పుడు ఈ భూమి మీద క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు 7వ నియంతగా. తర్వాత ఇంకొక మాట ఉంది, ఏమీ లేకుండా దానియేలు గ్రంథం 9:26-27 వచ్చినారు. ఏమీ లేకుండా అభిషక్తులు నిర్మూలన చేయబడిన తరువాతనే అది బయలుపరచబడను. చూడండి, చదువుతాను. ఎవడు? ఈ క్రూర మృగం 7వ నియంత, అంటే క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. ఎలాగా అంటే, ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడను. వచ్చినట్టు రాజు. ఎప్పుడు నిర్మూలన చేయబడ్డం అంటే అర్థం ఏంటట? హీబ్రూ గ్రీక్లోకి వెళ్తే అంటే ఆయన వారు, ఆయన ఊపిరి, ఆయనకు సంబంధించినది, ఆయన ఆత్మ లేకపోతే ఆయన వాక్కు, ఆయనంతా కూడా తీసివేయబడతారు, కంప్లీట్ తుడిచివేయబడతారు. బెల్లం చివరి పట్టిస్తుంది అని చెప్పి బెల్లం యొక్క చెమ్మంతటి తుడిచివేస్తాం కదా, అది అసలైన అర్థం. అలాగా ఆయన సంఘము, ఆయన వాక్యము, ఆయన ఆత్మ భూమి మీద నుండి తీసివేయబడిన తరువాతనే వచ్చినట్టు రాజు, అంటే 7వ నియంతగా వచ్చినటువంటి వాడు లోకంకు బయలుపరచబడి ప్రపంచ దేశాలతో సర్ది కుదర్చడానికి ప్రయత్నిస్తాడు. కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా అప్పుడు ఒప్పుకోవు. కాకపోతే శివుని వారి కారణంగా ఆ తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత, మొదటి 3.5 సంవత్సరాల తర్వాత ఒప్పుకుంటే అప్పుడు వాడికి దేవుడు అధికారం ఇస్తాడు. అప్పుడు వాడు 8వ ప్రపంచ నియంతగా వాడు జీవితాన్ని మొదలు పెడతాడు. 3.5 సంవత్సరాలు ప్లస్ 75 దినములు. 3.5 సంవత్సరాలు ప్లస్ 75 దినములు. కనుక 3.5 సంవత్సరాలు ప్లస్ 75 దినములు అనడానికి మరి చెప్పే టైం ఓపిక లేదు. కానీ దానియేలు గ్రంథం 12:13 వచనాలు, 11, 12, 13 వచనాలు చదువుకోండి. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, సంఘము 7 శ్రమల కాలంలో ఉండదు. వారి బోధతోనే వారికే నిరూపించాను. మొదటి అర్ధవారంలో చివరిలో సంఘం ఎత్తబడితే
క్రీస్తు విరోధి పరిపాలన కాలం రెండవ అర్ధవారం అయితే మొదటి అర్ధవారంలో క్రీస్తు విరోధి చేత ఎలాగ హింసించబడతాడు? ఇంక వాడికి అధికారం రాలేదు కదా, కనుక సంఘము శ్రమల్లో ఉండదు, హింసించబడదు క్రీస్తు విరోధి చేత. వాడి సిద్ధాంతం ప్రకారంగా, అనగా వాడంటే విశ్రాంతి క్రిస్టియన్ కాదండి, ఈ ఇంటిమిడేషన్ డ్రాప్స్ రోడ్ సిద్ధాంతం ప్రకారంగా. విశ్రాంతి క్రిస్టియన్ గారు కాదు, ఆయన గౌరవనీయులు. కనుక ప్రియ దేవుని జనాంగమా, చెప్పవలసింది ఏంటంటే అసలు సంఘం ఎత్తబడితోనే ఎప్పుడు అభిషక్తుడు ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడిన తరువాతనే వాడు భూమి మీద ప్రత్యక్షం అవుతాడు, ఇద్దరు సాక్షులు ప్రత్యక్షం అవుతారు. అంటే సంఘం ఎత్తబడిన తర్వాతనే. దానికి ఆ యొక్క దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలలోను, మరియు దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27 వచనంలో కూడా, 25, 26, 27 వచనాల్లో కూడా మనం దాన్ని కనుగొనొచ్చు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈ సత్యం ప్రకారంగా సంఘము శ్రమల్లో ఉండదు. కనుక విశ్రాంతి క్రిస్టియన్ గారు మీ తప్పుడు బోధనలు మార్చుకోండి, రక్షణలోకి రండి. మరలా దేవుడు మిమ్మల్ని దీవిస్తుంది గాక. ఆమేన్.